ఈ రోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది, వ్యూహానికి కూడా సెన్సార్ ఓకే చేసిందట సార్. అవన్నీ సినిమాల మీద డిపెండ్ అవటం, సినిమా పార్టీల పని. కానీ మేము సినిమా అదేంటండి మీకోసం తీసింది కదండి యాత్ర 2ని వ్యూహం తీసేది మా అభిమానులు తీస్తారు మా కోసం. అది ప్రజలు చిత్కరించారు ఈరోజు చెప్పులు ఇచ్చారు స్క్రీన్ మీద, అందుకని మాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. అందువల్ల మాకు సంబంధం లేదంటున్నాడు, తప్పించుకున్నాడు. వాళ్ళే ప్రోత్సహించి తీపించి స్క్రీన్ల మీద చెప్పులు పడేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నాడు. ఈరోజు చెప్పులు పడ్డే వీళ్ళ నమ్ముకుంటే అట్లుంటాయి. సినిమా నిర్మాతని ఆ డైరెక్టర్ ని ఈ రోజు మాకు సంబంధం లేదంటున్నారు. ఈ రోజు చెప్పులు పడినాయి స్క్రీన్ మీద, చెప్పులు ఇసిరేసారు స్క్రీన్ మీద, చెప్పులు పడతాయా స్క్రీన్ల మీద చెప్పులు ఇసిరేశారు. మీరు చూడండి, వ్యూహం సినిమా సోషల్ మీడియాలో వస్తోంది, స్క్రీన్ల మీద చెప్పులు ఇసిరేశారు. సంబంధం లేదంటున్నాడు ఆయన. ఇదే గతి, మిమ్మల్ని ఇదే గతి. అయ్యా దర్శకులారా, నిర్మాతలారా, మీరు వాళ్ళని ఇదే గతి మీకు. సంబంధం లేదంటున్నాడు ఆయన. సినిమా పెట్టుబడి పెట్టి వాళ్ళు ప్రోత్సహించి తీసి ఈ రోజు ప్రజలు చిత్కరించేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నాడు. జీవితంలో నిజమైన హీరోలను ఎంచుకుంటారు. ఆ నిజమైన హీరోని మీరు ఏడ్చినా, మీరు దగ్గినా, తుమ్మినా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ హీరో కోసం సినిమాలు తీసుకుంటారు, వాళ్ళకు లాభాలు వస్తే వాళ్ళు సంతోషపడతారు. మీకెందుకు మీకు సంబంధం లేదని చెప్పారా లేదా? యాత్ర 2 మీకు సంబంధం లేదని చెప్పారా లేదా? చెప్పులు పడకుండా చూసుకోండి. చెప్పారా లేదా? చెప్పారంటే కారణం ప్రజలు చిత్కరించారు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. చూసుకోండి ముందు, దానివల్ల ఏదో లాభం వస్తుందని ఈ రోజు ప్రజలు చిత్కరించేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నారు. మీరు చూసుకోండి, వాడుకొని వదిలేయడం మీకు ఇదే రెడ్డి గారు గ్రామాల్లో ఎవరు తంతారో మీకు అర్థం అవుద్ది. నా కూడా తిరిగండి, గ్రామాలు తిరుగుతాను, 45 గ్రామాలు తిరిగాను, 450 కాదండి. ఫేక్ బతుకులు ఎలా ఉంటాయో చెప్తా శ్రీనివాస్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఫేక్ బతుకులు ఎలా ఉంటాయంటే ఫేక్ బతుకులు ఎలా ఉంటాయో చెప్తాను. మీకు ఆఖరి చెప్పే కదా ఫేక్ బతుకులు ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఒక ప్రశ్న వేస్తా మీకు. మీరు మళ్ళీ సిగ్గుపడకుండా డిబేట్ లో మాట్లాడుతున్నారంటే ఎంతకంటే దరిద్రం కూడా ఉండదు. అట్లా ఇంతకన్నా దరిద్రం, మీకన్నా దరిద్రం ఇంకెవరు ఉండదు. కానీ నన్ను చెప్పనండి ఒక మాట, ఫేక్ బతుకులు ఎట్లా ఉంటాయో చెప్పనా? ఫేక్ బతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా? సంక్షేమ శాఖ జారీ చేశారంట, సినిమా హాళ్లు నిండాలి అని. యాత్ర 2 సినిమా హాళ్లు నిండాలని జీవో జారీ చేశారంట. ఒక ఫేక్ జీవోని జనంలోకి వదిలేరు. సిగ్గు లేకపోతే సరే, సిగ్గు సరళ ఫేక్ బతుకులు అంటారు మీ జనసేన తెలుగుదేశం. ఫేక్ బతుకులు నిజం మీద నిజం మాట్లాడలేరు, నిజం మీద నిలబడలేరు, నిజంతో బయటకు రాలేరు, నిజంతో జనం మధ్యకి రాలేనటువంటి ఫేక్ బతుకులు, అబద్ధపు బతుకులు, పుట్టుకంతా అబద్ధమే, అబద్ధ బతుకులు. పని చేయని మాటలు మాట్లాడుకుంటూ ఉపయోగం ఏంటి? నేను అడిగేదంటే మీకు చెప్పేదండి. 5 సంవత్సరాలు నేను అడిగింది సినిమా సంగతి ఏంటి? సినిమాని నింపడం కోసం, హాళ్లలో నింపడం కోసం జీవోని విడుదల చేశారని మీ జనసేన వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఫేక్ బతుకుల సంగతి చెప్పండి. అవి ఫేక్ బతుకులు అంటే, చేతగాని బతుకులు అంటే, ఢీకొనలేక, నేరుగా ఢీకొనలేక శ్రీనివాస్ రెడ్డి గారు, దొంగ జీవోలు, దొంగ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ మీరు రేజ్ చేశారు కదా, ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి. ఒక్క నిమిషం అండి. ఓకే, బొలిశెట్టి గారు, యాత్ర 2 సినిమాకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆశా వర్కర్లు, ఎవరైతే వాలంటీర్లు, వీళ్ళందరూ 2 సార్లు సినిమా చూడటమే కాకుండా ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చి ఆ సినిమా చూపించండి అని ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ ఫేక్ జీవో జనసేన వాళ్ళు రిలీజ్ చేశారు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇదిగోండి, ఇదిగో చూడండి, మేమేం రిలీజ్ చేయలేదు. కానీ ఒక థియేటర్ నుంచి వాళ్ళు ఆడి థియేటర్ నుంచి ఒక న్యూస్ ఇచ్చారు. ఒక రంగమాల అనే థియేటర్ ఉందండి. ఏమిటి చెప్తాను, ఒక్క నిమిషం టైం ఏముండే. ఈ రోజున మన తాడేపల్లిగూడెం రంగమాల థియేటర్ లో యాత్ర 2 4 షోలు ఉచితంగా ప్రదర్శించబడును. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు జగనన్న వల్ల మేలు పొందిన వారు
జగనన్న ఆత్మీయులు, అభిమానులు, మద్దతుదారులు, మంచి కోరేవారు అందరూ ఆహ్వానితులే. ఇట్లు మీ కొట్టి విశాల్, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం, తాడేపల్లిగూడెం. దీనికి ఎవరు ఆన్సర్ చేస్తారు చెప్పండి? ఇది కూడా ఫేకే. ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి ఫేక్ చాలా సృష్టిస్తారు. ఇవన్నీ కూడా ఫేక్ సృష్టించడంలో మీరు ఫస్ట్ అవసరం లేదు, అవసరమే లేదు. ఉచితంగా సినిమా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఉచితంగా పేపర్లు ఎవరు వేసుకుంటున్నారండి? ఉచితంగా ఈనాడు పేపర్లు ఎవరు వేస్తున్నారండి? ఉచితంగా ఆంధ్రజ్యోతి పేపర్లు ఎవరు వేస్తున్నారండి? రమ్మని నేను రుజువు చేస్తా. ఉచితంగా పేపర్లు సప్లై చేస్తున్నారా లేదా? ఉచితంగా సప్లై చేయటం, ప్రజల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేయటం మీరు. ఇలాంటి ఎన్నైనా సృష్టిస్తారు. ఆ ఫేక్ లెటర్ ఎలాంటిదో ఇది కూడా ఫేకే. ఇది కూడా ఫేకే. మీలాంటి మీ ప్రాంతమే కాబట్టి వినండి. బొలిశెట్టి గారు, మీ ప్రాంతమే కాబట్టి నిజంగా అది ఫ్రీగా షోలు వేసారా? మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసారా, లేకపోతే ఆ మెసేజ్ చూసి చెప్తున్నారా? మెసేజ్ కాదు, నిజంగా బై గాడ్. ఓకే, ఎవరైనా అభిమానులు కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి సినిమాకి సంబంధించింది, ఆయనకి సంబంధించింది కాబట్టి ఎవరైనా హాల్ బుక్ చేసి అందరినీ చూడమన్నారేమో. ఎవడో ఏళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళ సినిమా ఆడింది. వీళ్ళకి మళ్ళీ స్పాన్సర్ ఒకటి ఏమన్నా దోచేసుకుంటే పిచ్చి ప్రేలాపనలు అంటే ఇవి. గవర్నమెంట్ డబ్బులు ఏ అకౌంట్ నుంచి ఇస్తుందండి? ఇవే పిచ్చి ప్రేలాపనలు అంటే. ఇవే అర్థం పదం లేని ఆరోపణలు, ప్రజలు తప్పుదారి పట్టించేటటువంటి ఆరోపణలు అంటే. ఎవరో ఒకడు ఉంటాడు. సపోజ్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనో లేకపోతే తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే ఇంకొక భారతీయ జనతా పార్టీలోనో ఆయన అభిమాని ఉంటాడు. ఆ థియేటర్ కి సంబంధించిన టికెట్లు ఒక 3 రోజులు 4 రోజులు కొనుగోలు చేస్తాడు. వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ పంపిస్తాడు. దాన్ని పట్టుకొని ప్రభుత్వం ఏ అకౌంట్ నుంచి ఇచ్చిందండి డబ్బులు? ప్రూవ్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్. ప్రూవ్ చేయండి ఏ అకౌంట్ నుంచి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం మీద, తప్పుడు వార్తల మీద, అబద్ధాల మీద బతకాలనుకుంటే ఇంకెన్నాళ్ళు బతుకుతారా మీరు? అబద్ధాల మీద బతుకుతారు చెప్పండి. అబద్ధాల మీద పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం అనేది లేదు. నిజం లేదు. నిజం మీద నిజం అంటే జగన్. ఈ రాష్ట్రంలో నిజం జగన్. ఈ రాష్ట్రంలో నిజం జగన్. ఈ రాష్ట్రంలో అబద్ధం అంటే చంద్రబాబు, పవన్. నిజం అంటే జగన్, అబద్ధం అంటే చంద్రబాబు, పవన్. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. నిజానికి ప్రతిరూపం జగన్. అబద్ధం, అసత్యాల మీద ఆధారపడేది చంద్రబాబు, పవన్. మీరు చేస్తారా? నేను చేస్తారా? రెడ్డి గారు నేను ప్రూవ్ చేస్తా. చిరంజీవి గారి నేను ప్రూవ్ చేస్తా. చిరంజీవి గారి అభిమానులు ఒక ఆయన ఉంటాడు, ఒక పార్టీ నుంచి ఒక టికెట్లు పడతాడు, 4 రోజులు నింపుతాడు. అంత మాత్రం చిరంజీవి సినిమా ఊరకు చూపించినట్ట అభిమానికి ఇంట్రెస్ట్ ఉందా? స్థితి పెట్టుకుంటాడు. అంతేగాని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను శ్రీనివాస్ రెడ్డి గారు నిలబెట్టుకోండి. మాట్లాడకండి. మీ ప్రతిష్ట దిగదారిపోతారు. పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు సార్ ఫేక్ గురించి వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు సార్. మన ఛానల్ కి ఈ రోజు రేటింగ్ ఎక్కువ, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఫేక్ గురించి మాట్లాడుతుంటే అందరికి తల దించుకుంటున్నారు సిగ్గుతో. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు అవన్నీ ఎవరో వాట్సాప్ లో మెసేజ్లు పంపించుండొచ్చు, ఏదైనా పంపించుండొచ్చు, ఫేక్ అని ఉండొచ్చు. ఓకే, దృశ్యం చూడండి. ఏంటి అదేంటి? సిద్ధమన్న దానికి తిరగబడుతున్న ప్రజలు సరే, ఏమంటారు సార్ దీన్ని? ఎక్కడికి తిరగబడ్డారండి? ఏమండి, ఒక కూలోని పెట్టి నువ్వు చెప్పులు వేపిస్తావు, లేకపోతే కుక్కను పెట్టి రాళ్ళు వేపిస్తావు. చాలా కుక్కను పెట్టి ఎవరో ఆ కుక్క యజమాని కూడా పట్టుకొచ్చి అప్పచెప్పినటువంటి పోలీసులు. మీరు మాట్లాడలేదు. కుక్కని ఒక కుక్కని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాడారండి. కుక్కని కూడా బుద్ధి మీది. కుక్కని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోస్టులు చింపుతున్నట్టుగా కుక్కను చూపించారు. ఆ కుక్క యజమాని చూపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకురాలు. ఇట్లా ఉంటాయి మీ ఫేక్ బతుకులంటే ఇవే.
ఇప్పుడే చెప్పింది ఫేక్ బతుకులని. ఫేక్ బతుకులు అంటే అదే మరి ఫేక్ బతుకులు అనేది. దానినే ఫేక్ బతుకులు అంటారు. వాటిని సిద్ధం అంటే ఏదో మాకు మాట్లాడాలని సిద్ధం మాట్లాడతారు. కాలేక ఇలాంటి ఫేక్ చూడండి, ఇప్పుడు అవుతాడు చూడండి. సృష్టించేటటువంటి పరిస్థితులు కాదు. ఒకే సెకండ్ సార్, ఫైనల్ వర్డ్ నేను కన్క్లూడ్ చేస్తా. ఇది బయట అనుకోవచ్చు, థియేటర్లో ప్రభుత్వ ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు యాడ్లు వేస్తా ఉంటే ప్రజలు చెప్పులు ఇసిరేస్తే ఒక సెకండ్ లో ఆ యాడ్ ఆపేశారు ఆ థియేటర్లో. కావాలంటే మీ ప్రభుత్వం ఉంది, ఎక్కడో ఎంక్వైరీ చేసుకోండి. అంటే ప్రజాధనంతో ప్రజల్ని, వాళ్ళ మనసుల్ని మీరు ఎక్కిస్తున్నారు. వాళ్ళ మనశ్శాంతి కోసం థియేటర్కి వెళ్తే ఆ థియేటర్లో కూడా ప్రజాధనం పెట్టి యాడ్లు వేస్తున్నారు. మీరు ఒక్క సెకండ్ లోనే ఆపేశారు ఆ యాడ్. అంత వ్యతిరేకత ఉంది మీ మీద. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే మించిపోతున్నారు మీరందరూ. ఎందుకంటే అబద్ధాలు పేటెంట్ ఒక చంద్రబాబుదేనా? అబద్ధాలు పేటెంట్ మాకు కూడా ఉంది, మేము కూడా తీసుకుంటాం అబద్ధాలు పేటెంట్. ఏం మాటలయ్యాయి అబద్ధ. ఆయన ఏదో యాడ్ చూపిస్తానంట, ఏదో వేశారంట, అది యాడ్ ఆపారంట. ఏమి సినిమా, ఏమి నాటకాలు అయ్యాన్ని? ఈ నాటకాలు నమ్మటానికి కూడా పనికిరావు. ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి మంత్రాలు తంత్రాలు నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, చూద్దాం ఇంకా అసలు కథ ముందుంది కదా, ఇంకా ఎలాంటి చూడాల్సి వస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ నరసింహప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.